హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఉసిరికాయ ఊరగాయ ఏ విధంగా వేయాలి అనేది అయితే వీడియోలో చూద్దాం. ఒకసారి స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. పర్ఫెక్ట్గా ఏ విధంగా చేయాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. దీనికోసం అయితే ముందుగా చిన్న సైజులో ఉన్నటువంటి ఉసిరికాయలను ఒక హాఫ్ కేజీ కానీ కేజీ కానీ మనకు సరిపడేంత తీసుకోవాలి. వాటిని బాండీలో ఈ విధంగా 90% కుక్ అయ్యే విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో ఈ ఉసిరికాయలనైతే అందులో వేసుకోవాలండి. ఆ విధంగా తీసుకున్న తర్వాత వీటిని కొంచెం హీట్ తగ్గిన తర్వాత సెపరేట్‌గా ఒక బాండీ తీసుకొని అందులో ఆవాలేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఇక్కడ చూపిస్తాను చూడండి వీడియోలో. అందులో ఏమేమి వేసుకోవాలనేది కారప్పొడి, వెల్లుల్లి, అలాగే మెంతిపొడి, ఆవాల పౌడరు, అందులోనే ఇంగువ కొంచెం, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు తీసుకొని ఫస్ట్ ఆవాలు వేగిన తర్వాత అందులో ఈ వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అవి అందులో వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. ఉసిరికాయ ఊరగాయ మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఎవరైనా ట్రై చేసి చూడొచ్చు. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఆవకాయ అయితే ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ అలానే ఉంటుందండి. సీజనల్గా దొరుకుతుంది కాబట్టి మీడియం సైజు ఉసిరికాయలు తీసుకొచ్చి ఈ విధంగా అయితే ఊరగాయ పెట్టుకుంటే ఎప్పటికీ మనకు పాడవకుండా ఉంటుంది. చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. చూసారా, ఈ విధంగా అయితే వేగనివ్వాలి. అందులో కొంచెం సాల్టు చూడండి, సరిపడేంత సాల్ట్ అయితే తీసుకోవాలండి. ఇంకా అందులోకి వచ్చేసి 1, 2 లేదు 3 మనకు సరిపడేంతగా లెమన్ అనేది యాడ్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇదైతే మొత్తం చల్లారాలి. చల్లారిన తర్వాత అయితే అందులో కారపొడి కలుపుకోవాలి. అలాగే కొద్ది కొద్దిగా అన్నీ మనం చెప్పాక మసాలాలన్నీ కొద్ది కొద్దిగా కలిపేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేయాలనేది మీకు చూపిస్తాము. అదేవిధంగా మీరు ట్రై చేయండి. చూసారా, మనకు సరిపడ మోతాదులోనే తీసుకోవాలని ఇంగువ అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలు అయితే మనం వెయిట్ చేసామంటే ఆయిల్ అయితే చల్లారిపోతుందండి. మళ్ళీ ఆ తర్వాత అయితే ఈ విధంగా ట్రై చేయడం వల్ల అయితే చాలా బాగా వస్తుందండి. ఒకసారి మీరు చూడండి, మేము ఈ విధంగా కలుపుతున్నాము. మీరు ఇదే విధంగా ట్రై చేయాలండి. చూడండి, సాల్ట్ కూడా మనకి సరిపడేంత అయితే మిక్స్ చేసుకోవాలి. ఉసిరికాయ అయితే హెల్త్కి అయితే చాలా మంచిది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే మష్రూమ్ షూట్ ఖచ్చితంగా తినాల్సింది. మనకు అన్ని కంట్రోల్ అయితే ఉంటాయండి. మీకు దగ్గరలో మార్కెట్లో అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఒకసారి ఇది ఊరగాయ అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్. వీడియో చూస్తున్నవారు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాం. మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ అయితే చూసేయచ్చండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. చూసారా, ఈ విధంగా అయితే మసాలా మిక్స్ అయ్యే విధంగా కలపాలి. చూడండి, ఇప్పుడైతే మేము లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాం అందులో. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యారంటే 100% పక్కాగా అయితే వస్తుందండి. మేమైతే 3-4 అయితే యాడ్ చేసుకున్నాము. ఇదైతే చేసింది మొత్తం నేనైతే కాదు, మా వైఫ్ చేస్తుంది. తనకు సపోర్ట్గా కామెంట్ అయితే నేను ఇస్తున్నాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మిస్ అవ్వకండి. మంచి మంచి వీడియోస్ ఇంకా పోస్ట్ చేస్తుంటాం. రెండోసారి చెప్తున్నాను మాత్రం అనుకోవద్దండి. వీడియోస్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నాను. చూడండి, ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ మొత్తం తీసుకొని బౌల్లో 3 ఉసిరికాయలు ఆల్రెడీ చల్లారిపోయాయి కదా, అందులో వేసుకునేసి ఒక 1 డే కానీ అలా వెయిట్ చేసామంటే మంచి టేస్ట్ ఉంది. అప్పటికప్పుడే తినొచ్చు కానీ మరి అంత బాగోదు. ఒక 1 డే 2 డే వేసి వెయిట్ చేసామంటే అప్పుడు చాలా బాగా ఊరిపోద్దండి. చాలా బాగుంటుందండి. మనకు 1 ఇయర్ పైన అయితే పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.